నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించి అఖిల భారత నంబర్ 1930 కి వెంటనే ఫిర్యాదు చేయండి రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ మరియు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు రాష్ట్ర అభివృద్ధికి నిధుల సాధనకు కృషి చేయండి టీడీపీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశం ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హజరత్ సయ్యద్ మచిలీ బాబా వారికి చాదర్ సమర్పణ సైబర్ క్రైమ్పై ఉక్కుపాదం మోపే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టానికి మరింత పదును పెట్టే విధంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు. పటిష్టమైన చట్ట రూపకల్పనకు హోం ఐటీ శాఖ కార్యదర్శులతో నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభ భవనంలోని తమ ఛాంబర్లో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మరియు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, వారి ఆదేశాల మేరకు ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అంతకు ముందుకు శాసనసభ కమిటీ హాల్లో చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, డిప్యూటీ సెక్రటరీ కె రాజకుమార్, కమిటీ సభ్యులు మరియు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, పి విష్ణుకుమార్, గురజాల జగన్మోహన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్ ఇవన్నిటిని ఎలాగ అరికట్టాలి అనే దాని మీద ఒక ఉన్న చట్టం, దానికి కొన్ని పుట్టు అభ్యంతరాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోయాయి. ఆ చట్టాన్ని అమలు చేస్తూ మరింత పదును పెట్టే విధంగా అమెండ్మెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు కూడా అమెండ్మెంట్ బిల్లు కూడా తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో ఒక ఉక్కుపాదం ఈ సైబర్ క్రైమ్స్ మీద మోపాలి అని చెప్పి దానికి హోమ్ సెక్రటరీ గారు అలాగే ఐటీ సెక్రటరీ గారు ఇద్దరితో కూడా కలిసి కూర్చొని ఒక చక్కటి సమన్వయంతో చట్ట రూపకల్పన కోసం ఈరోజు చర్చించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే మా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దానికి చట్టరూపం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దీని వలన ఒక ఎస్టిమేషన్ ప్రకారం కేవలం 4% క్రైమ్స్ రిజిస్టర్ అయితే అందులోనే 960 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా తేలింది. ఒక 300 కోట్లు రికవరీ చేయటం జరిగింది. అంటే 4%కి సుమారు మనం 1000 కోట్లు అనుకుంటే మరి మొత్తం క్రైమ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయితే ఏడాదికి మన రాష్ట్రంలో ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. అంటే ఇది ఎంత అమౌంట్ చూసుకోండి. ఒక రకంగా
ఒక 2-3 స్కీములకి ఇచ్చే డబ్బు ఈ రకంగా సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు కోల్పోతున్నారు. సో ఈ క్రైమ్స్ని మనం అరికట్టగలిగితే ఎక్కడికో క్రిమినల్స్కి, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న క్రిమినల్స్కి వెళ్ళిపోయే డబ్బుని కనీసం 30,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోనే ఉండే విధంగా మనం కాపాడేంత పొటెన్షియల్ ఉంది. దీనికి పదునైన చట్టాలు అవసరం. ఇప్పుడు మనం యాప్స్ చూస్తున్నాం. ఆ యాప్లు తయారు చేసిన వాళ్ళు ఆ యాప్ని ఎవరి ద్వారా అయితే అందులో సిస్టంలోకి ప్రవేశపెడుతున్నారో, ఇప్పుడు యాపిల్ యాప్స్ అందులో ఇటువంటివి రానివారు, కానీ వేరే రూట్స్ ద్వారా ఏపీకే అనే దాని ద్వారా ఏదో ఒక మెసేజ్ వస్తుంది మనకి, మనం ఒకేమంటే అయిపోతాం, అది వచ్చేస్తుంది. ఇటువంటివన్నిటిని కూడా అరికట్టడానికి అంటే గతంలో ఉన్న చట్టం ఏంటంటే కొంతవరకే మనం ఆ యాప్ తయారు చేసిన వాళ్ళని, ఆ యాప్ లోడ్ చేసిన వాళ్ళని, వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి మనకి అవకాశం లేకుండా ఆ చట్టం ఉంది. సో ఇప్పుడు మరింత పదును పెట్టడం ద్వారా మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఆ క్రైమ్ సిండికేట్ మొత్తాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ముందు చట్టం తీసుకురావటం ఫస్ట్ స్టెప్. చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టం ఇంప్లిమెంటేషన్లో రకరకాల ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చూడటం మన కళ్ళ ముందు ఉన్నది. ప్రజలు, సామాన్య ప్రజలు రకరకాల ప్రలోభాలకి లోబడి మోసాలు, ఇది డిజిటల్ అరెస్టులు కూడా నిన్ననే ఒక ఆయన 2 లక్షల రూపాయలతో మొదలుపెట్టి 11 లక్షలు కట్టి ఇంకా నువ్వు డిజిటల్ అరెస్ట్లోనే ఉన్నావు అంటే ఆ భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలా ప్రాణాలు, డబ్బులే కాకుండా ప్రాణాలు కూడా, బలవన్ మరణాలు కూడా ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి సైబర్ క్రైమ్స్ని అరికట్టాలి అనే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో మా పిటిషన్స్ కమిటీ ఈ చట్ట సవరణకి మా రిపోర్టు త్వరలో ఒక 4-5 రోజుల్లోనే మా స్పీకర్ గారికి కూడా సమర్పిస్తాం. ఈలోపు సైమల్టేనియస్గా ఆ చట్ట సవరణ కూడా, ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి వెయిట్ చేయకుండా ఆ సవరణ బిల్లు కూడా తీసుకొస్తే ఆ బిల్లుని ప్రవేశపెట్టి దాకా చెప్పినట్టు ప్రజలకి ఈరోజు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలంటే మీరెవరు ఊహించుంటారు కదా. సైబర్ క్రైమ్లో ఒక సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆల్రెడీ 24లో ఎస్టిమేషన్ ఇది. యాక్చువల్స్ మేబీ స్లైట్లీ మోర్, దీనికన్నా తక్కువ అయితే ఉండదు. యాక్చువల్స్ ఈ 30,000 కన్నా ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఎంతవరకు అరికట్టగలం అనేది దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. కానీ ఆ ఛాలెంజ్ని స్వీకరించి పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ సెక్రటరీ గారు కూడా ఖచ్చితంగా మేము దీన్ని అణగదొక్కుతూ ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రి గారిని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో మన రాష్ట్రం వికాసం దిశగా పయనిస్తోందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలవుతున్నాయని వెల్లడించారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ విధ్వంస పాలన సాగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 19వ డివిజన్ లబ్బిపేట గ్రీన్ ల్యాండ్ వెనుక ఏరియాలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పథకాలు అందని వారి వివరాలను కూడా తెలుసుకొని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం గద్దె మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. వైసీపీ విధ్వంస పాలన నుంచి మన రాష్ట్రాన్ని వికాసం వైపునకు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తోందన్నారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా కార్యకర్తలు చూడేలా ఈ 19 డివిజన్లో ఒక పండగ వాతావరణంలో ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది.
అంటే దారి వెళ్తా పాంప్లెట్ ఇచ్చుకుంటా ఏదో జైజీలు కొట్టుకుంటూ వెళ్ళటం కాదు. ప్రతి ఇంట్లో కూడా సుమారు 15 నిమిషాల నుంచి అరగంట కూర్చుని వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నమే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం అనేది. పథకాలు వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ టైం వింటా ఉన్నాను. 10,900 వచ్చింది, 9,000 వచ్చింది, 13,000 బదులు అది కేంద్ర ప్రభుత్వం ఏదో మిగతా ఇస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ కూడా చూసాం. ఇవన్నీ కూడా ఆ విషయాలు కూడా మేము వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అది మాట్లాడదు. ఎందుకంటే 2వ తారీఖు నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఇవాళ 18వ తారీఖు, అంటే 16 రోజుల నుంచి ఎక్కడా రాని కంప్లైంట్ ఈ డివిజన్లో వచ్చింది. దాన్ని కూడా మేము వెరిఫై చేసి వాళ్ళకి 13,000 ఎందుకు పడలేదో కనుక్కుంటాం. సో అంటే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇదేదో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం వాస్తవ పరిస్థితులు ప్రతి కుటుంబం యొక్క విషయాలు తెలుసుకోవాలి. ఆ కుటుంబాలకున్న అవసరాన్ని సమకూర్చడానికి తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇది నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు ఎందుకంటే సమస్యలు తెలుసుకుంటే ఆ రోజు నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టే వరకు అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలకు ఒకసారి కనపడతారని ఒక నానుడు ఉండేది. రామారావు ఏం చెప్పారు ఆ రోజున, మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఇక్కడ కాదు, మీ ప్రజల మధ్యలో కనీసం సగం రోజులన్నా మీరు ప్రజల మధ్యలో ఉండాలా. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసే ఆలోచన వస్తుంది. మీరు ఎక్కడో ఓటేసేదేమో ఎక్కడో అయితే, మీరు ఉండేదేమో రాజధానిలో అయితే, అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలియకపోతే పరిష్కారం ఏ విధంగా అవుద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో తిరిగి అలవాటు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అంతకుముందు నందమూరి తారక రామారావు. సో ఈ కార్యక్రమాన్ని మేము ఫలవంతం చేసుకుని దాని ద్వారా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్కి న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు నిజాలు చెబుతున్నారో అబద్ధాలు చెబుతున్నారో ఒకసారి ఇన్నవన్నీ నిజం అనుకోవద్దు. వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారో నిజం మీరు తెలుసుకొని దాంట్లో నిజాలుంటే నిజాలని మీరు వెలుగెత్తి చాటండి. అబద్ధాలు అయితే మాత్రం మీరు అర్థం చేసుకుని అబద్ధాలు చెబుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే భావన మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరొకసారి మీ అందరి సమక్షంలో మీ ద్వారా మా నాయకుల్ని కార్యకర్తలు చక్కగా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా ఇదే వాతావరణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేస్తూ ప్రజలు కూడా సహకరించాలా, మీ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని కోరుతాను. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. ఉండవెల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు మద్దతు ధర, నదీ జలాలు, పారిశ్రామికీకరణ వంటి అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని, ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడంతో పాటు కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయాన్ని పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. మన ఎంపీల పనితీరు బాగుంది, పార్లమెంట్లో మన ఎంపీల పనితీరు బాగుంది, క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరవుతున్నారు, చర్చించే అంశాలపై రాష్ట్ర వాదనను సమర్థవంతంగా వినిపిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల హాజరులో దేశవ్యాప్తంగా సగటున 85% ఉండగా టీడీపీ సభ్యులది 86.2% హాజరుతో అగ్రస్థానంలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాందెల్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు సమావేశమే చర్చించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరు, పలు కేసుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై మరొకసారి సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. మహానటుడు ఎస్వి రంగారావు సేవలు చిరస్మరణీయమని, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుందని టీడీపీ నేత నవనీతం సాంబశివరావు అన్నారు. ఆయన మరణించి 52 ఏళ్లు గడిచినా నేటికి ఆయన తెలుగువారి గుండెల్లో బ్రతికే ఉన్నారని చెప్పారు.
తెలుగు సినిమా రంగంలో చిరస్మరణీయుడిగా నిలిచిన మహానటుడు ఎస్వి రంగారావు వర్ధంతి కార్యక్రమం 27వ డివిజన్ గులాబీ తోట ప్రాంతంలో వంగవీటి మోహన రంగారావు విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ డివిజన్ అధ్యక్షులు నవనీతం సాంబశివరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1918 జూలై 3న ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో జన్మించిన రంగారావు 1974 జూలై 18న కన్నుమూశారని అన్నారు. ఈ రోజుతో ఆయన మరణించి 52 సంవత్సరాలు పూర్తి అయ్యాయని తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి సుమారు 300కు పైగా చిత్రాల్లో ఆయన నటించారని చెప్పుకొచ్చారు. మాయాబజార్ సినిమాలో గతోత్కచుడిగా చేసిన పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఇప్పటికీ ఆయన నటనను సినీ రంగానికి చెందిన అనేక మంది నటులు ఆదర్శంగా తీసుకుంటున్నారని గుర్తు చేశారు. తెలుగు చలనచిత్ర రంగం ఉన్నంతకాలం మహనీయుడు, మహానటుడు ఎస్వి రంగారావు గారి పేరు ఎవరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి. 1918వ సంవత్సరం జూలై 3వ తేదీ నాడు జన్మించినటువంటి ఎస్వి రంగారావు 1974 జూలై 18వ తేదీ నాడు మరణించడం జరిగింది. ఇప్పటికీ 52 సంవత్సరాలు జరిగిన చలనచిత్ర రంగంలో వచ్చేటువంటి ప్రతి క్యారెక్టర్ని కూడా ఎస్వి రంగారావు గారి నటనతో ముడిపెట్టేటువంటి విషయం ఉంటుంది. మేము ఈ జిల్లా వాసులుగా ఆనాడు కృష్ణా జిల్లా, ఈనాడు ఎన్టీఆర్ జిల్లాగా ఉండేటువంటి నూజివీడులో జన్మించినటువంటి ఎస్వి రంగారావు గారు 30 సంవత్సరాల నట జీవితంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సుమారుగా 300 చిత్రాలు పైబడి నటించినటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అది పౌరాణికమా, చారిత్రాత్మకంగా, లేదు సాంఘిక చిత్రమా, లేదు చరిత్రలో నిలిచిపోయేటువంటి చిత్రమా, అనేక రకాలైనటువంటి పాత్రలు చేసినటువంటి నటుడు ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు నటించాడంటే మన ఇంట్లో ఉండేటువంటి మన కుటుంబ సభ్యుల ఆ పాత్రలో మనకు కనిపిస్తూ ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం. పాతాళ భైరవి, మాయాబజారు లాంటి అనేక చారిత్రాత్మకంగా నిలిచేటువంటి చిత్రాల్లో నటించినటువంటి వ్యక్తి. మాయాబజార్లో నటనకి ఈరోజు కూడా చలనచిత్ర రంగంలో ఇప్పుడు వచ్చినటువంటి వర్తమాన నటులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని నటించినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తెలుగు చలనచిత్ర రంగమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర భాషలకు సంబంధించినటువంటి చిత్రాల్లో నటించినటువంటి నటులు కూడా అనేక సందర్భాల్లో ఎస్వి రంగారావు గారి నటనని కొనియాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. దానిలో భాగంగా ఈరోజు 27వ డివిజన్లో ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్వి రంగారావు గారి విగ్రహానికి ఇప్పుడే కమిటీ పెద్దలు మొదలుకొని స్థానిక ప్రజానికం, చలనచిత్ర రంగంలో అనేక హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారు అందరూ కూడా పూలమాలేసి నివాళులర్పించి ఆయన ఈనాడు మన ముందు భౌతికంగా లేకపోయినా చిరంజీవిగా, చిరస్మరణీయుగా సినీ రంగం ఉన్నంతకాలం, తెలుగు భాష రంగం ఉన్నంతకాలం నిలుస్తుందని చెప్పేసి తెలియజేసేటువంటి విధంగా అతను మరణాన్ని కూడా వేడుకల రూపంలో జరపడం అనేది వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ కమిటీ గులాబీ తోట ప్రాంత వాసులకే చెందిందని వారికి అభినందన తెలియజేస్తూ జోహార్ ఎస్వి రంగారావు గారు, జోహార్ ఎస్వి రంగారావు గారు, జోహార్ ఎస్వి రంగారావు గారు. వేల కోట్ల కుంభకోణం జరిగి అంతర్జాతీయ కేసుగా మారిన మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలని కోరారు. బిగ్ బాస్ అండతో 3,200 కోట్లు దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్ల అంతం చూడాలని సోమిరెడ్డి కోరారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలానే మద్యం కుంభకోణం సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. నాసిరకం మద్యంతో వేల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా లక్షలాది మంది మంచాన పడ్డారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ కేసు ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది. దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంత చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ 1000 కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ. దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో, ఆయన ప్రమేయంతో 3200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? నేను ఒక మాట చూసా మీడియాలో, ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను 50 కోట్లు పెట్టి ఒక కుక్క కొన్నాను అని చెప్పాడు. కుక్క పిల్ల. వెంటనే ఈడీబీ రైడ్ చేసింది. ఈడీ రైడ్ చేసింది. తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్తే వెనక్కి వచ్చింది. 5 కోట్లు 10 కోట్లకు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. నేనేమంటానంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, బరి తెగించిన స్కామ్ ఇది, మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3200 కోట్లు ఒకటే కాదు, 30,000 మంది ప్రాణాలు బలిగి ఉన్నది ఈ ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్, హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టులని ఎట్లా అంతం చేశారో, ఇట్లా ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా, ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్లే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్టుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్, గోదావరి వెస్టర్న్ డివిజన్ నిడదవోలు ఈఈపీ సుబ్రహ్మణ్యేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జలవనరుల శాఖ ఆదేశాలు. నిడదవోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన క్రాస్ బండ్ను సకాలంలో తొలగించకపోవడంలో అలసత్వం. గోదావరి వెస్టర్న్ కెనాల్ పరిధిలోని బ్యాంక్ కెనాల్, నిడదవోలు, నరసాపురం నియోజకవర్గాల్లో ఏర్పరిచిన సాగు నీటి కొరత, స్వయంగా ఆదేశించిన పలు పనులు పూర్తి చేయకపోవడంతో ఈఈ సుబ్రహ్మణ్యేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ పంటకి సంబంధించి అటు గోదావరిలో కానీ, అదేవిధంగా ఇటు కృష్ణాకు సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి అటు పట్టిసీమ, ఇటు పులిచింతల నుంచి నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా డ్రై స్పెల్ అంటే గత 15 నెల రోజుల నుంచి వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఆ ఖరీఫ్ సాగంతా కూడా పూర్తిగా కెనాల్ మీద ఆధారపడి ఉండడం. జనరల్గా ఒక 30-40% రైన్స్, ఒక 60-70% కెనాల్ వాటరు ఉంటే మనం సక్రమంగా సాగులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి స్థితిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కెనాల్ వాటర్ని ప్రతి ఎకరానికి అందించాలని ఎప్పటికప్పుడు మేము కూడా సంబంధిత జీడిఎస్ గారి, అదేవిధంగా కేడిఎస్కి సంబంధించినటువంటి సిఈ, ఎస్సీ, ఈఈ, క్రింద గ్రౌండ్ లెవెల్ ఏఈస్తో సహా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అటు గోదావరి డెల్టా కానీ, ఇటు కృష్ణా డెల్టా కానీ సాగునీరు ఇబ్బందుల్ని తొలగించేటువంటి విధంగా గత వారం రోజుల నుంచి కూడా సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఒకరిద్దరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా ఉండి ఆ విధుల్లో ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ ఏదైతే మన గోదావరి వెస్టర్న్ డెల్టాకు సంబంధించి పి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అతను పర్టికులర్గా ఏదైతే మొన్న నిడదవోలు ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన రబీ పంట అనంతరం ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ క్రాస్ బండ్ వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఖరీఫ్ పంట ప్రారంభానికి అవి తొలగించవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి నిన్న మా ప్రాజెక్ట్ కమిటీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ కమిటీ వాళ్ళు తొలగించుకునేంత వరకు కూడా ఆ క్రాస్ బండ్ తొలగించకపోవడం వల్ల, అదేవిధంగా కాకరపురం రెగ్యులేటర్ దగ్గర వీడి కూడా అంటే మనుషులు నడిచేలాగా వీడి ఉన్నప్పుడు కూడా దాన్ని తొలగించకపోవడం కానీ, బ్యాంక్ కెనాల్ మౌత్ దగ్గర కూడా డీసిల్టింగ్ విషయంలో అతను అశ్రద్ధ, ఎందుకంటే ఓఎండ్ఎం నిధులు విడుదల చేసినప్పటికి కూడా అంటే ఈ రకంగా విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రిందనున్నటువంటి ప్రజాప్రతినిధులు,
అదేవిధంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే బాధ్యతగా పనిచేయకుండా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించి ఏ రైతుకు ఇబ్బంది కలిగించినా కూడా మరి వాళ్ళ మీద సీరియస్గా మరి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగమ్మ అమ్మ దుర్గమ్మను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు, ఆలయ మర్యాదలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిలకు ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి శివారు నల్లగుంటలో హజ్రత్ సయ్యద్ మజిలీ బాబా వారి దర్గా వద్ద ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ప్రత్యేక ప్రార్థనల్లో శుక్రవారం పాల్గొన్నారు. బాబావారికి చాదర్ సమర్పించారు. ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలందరూ సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రార్థించారు. ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించి అఖిల భారత నెంబర్ 1930కి వెంటనే ఫిర్యాదు చేయండి. రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ మరియు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు. రాష్ట్ర అభివృద్ధికి నిధుల సాధనకు కృషి చేయండి. టీడీపీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశం.
ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, హజ్రత్ సయ్యద్ మచిలీ బాబా వారికి చాదర్ సమర్పణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.